అంటే ఏ టైప్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్? సార్ ఏ టైప్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ అంటే బేసిక్లీ ఒక బయట నుంచి చూస్తే అబ్బాయిని ఇలాంటి అబ్బాయి బాయ్ ఫ్రెండ్గా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ దగ్గరకు వస్తేనే తెలుస్తుంది ఎలా ఉంటుంది అది అని. సో అలాంటి అంటే సొసైటీలో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ 2 టైప్స్ ఉంటారు. అంటే బాయ్ ఫ్రెండ్స్ కొంతమంది మోసం చేసి వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగరాజులుగా మారేవాళ్ళు ఉంటారు. అలాగే గర్ల్స్లో కూడా సేమ్. ఇప్పుడు సొసైటీలో ఒక విధంగా చెప్పాలంటే గర్ల్స్దే డామినేషన్ ఉంది. మరి ఇందులో పర్టికులర్గా నువ్వు ఏ టైప్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ కానీ? అంటే ఇట్స్ నాట్ అబౌట్ వీళ్ళు ఏదో చీట్ చేస్తాడు లేకపోతే చెత్తదేమో చేస్తున్నాడు అలాంటిది కాకుండా, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది మన ఒక ఐడియల్ బాయ్ ఫ్రెండ్ ఉండాలంటే లేకపోతే ఒక ఐడియల్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇది మంచి, హీజ్ గివెన్ దట్ నేమ్, ఈజ్ అ గుడ్ బాయ్ ఫ్రెండ్, ఈజ్ అ గుడ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయని. బట్ ఆల్సో అంటే అది కాకుండా కూడా వేరే వేరే రకంగా వేరే అంటే యాజ్ యూ గో ఇన్ ద లేయర్స్ స్టార్ట్స్ గెటింగ్, అంటే మనకిప్పుడు బ్యాడ్ బాయ్ ఫ్రెండ్ అంటే వాడు మంచోడు కాదంటే ఎలా చెప్తాం, వాడు తాగితే, సిగరెట్ కొడితే, లేకపోతే ఎప్పుడు బాయ్స్తో ఉంటే ఒక జనరలైజ్ చేస్తాం, ఇలా ఉంటే నాట్ అ వెరీ గుడ్ గై టు హ్యాంగ్ అరౌండ్ అని అనిపిస్తుంది కదా. బట్ తాగకుండా, సిగరెట్ కొట్టకుండా, గొడవలు చేయకుండా స్టిల్ హీ కెన్ బి టాక్సిక్. సో అలాంటి ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి వెళ్తున్నాం గర్ల్ ఫ్రెండ్తో. అండ్ ఆల్సో ఈ విక్రమ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, మీరు ఏదో ఒక మీ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్ని యూ వుడ్ హ్యావ్ కమ్ అక్రాస్, ఇలాంటి స్టోరీని మీరు వింటుంటారు. అండ్ ఆల్సో సమ్వేర్ మీరు సినిమా చూస్తూ ఇలాంటిది నేను కూడా ఎక్కడో చేశాను, తెలియకుండా చేశాను. ఇట్స్ నాట్ లైక్ నాకు కావాల్సి, ఐ డోంట్ నో బెటర్. అలాంటిది మనకు అప్పుడు ఏమవుతుంది, మనకి దీనికన్నా మంచిది ఏం చేయాలి, దీనికన్నా ఎక్కువ ఏం చేయాలి మనకు తెలీదు. మనకు తెలిసిన అకార్డింగ్ టు వాట్ వీ అండర్స్టాండ్ ఇది చేస్తే మంచిదని అనిపిస్తుంది. బట్ అది అక్కడ జనరల్గా ఫీమేల్తో ఎలా ఇంపాక్ట్ అయింది, అమ్మాయికి ఎలా ఇంపాక్ట్ అయింది. అండ్ ఆల్సో జనరలీ వాట్ హ్యాపెన్స్, దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వీ డోంట్ డిస్కస్ అవుట్ సైడ్ అనమాట. ఓకే, బయట కూర్చొని మనం పేరెంట్స్ టీజర్లో మీరు ఒక విధంగా ఇండైరెక్ట్గా చెప్పారేమో అనిపించింది నాకు. నువ్వు నీ లవ్ ఎక్స్ప్రెస్ చేస్తావు, బట్ ఆ అమ్మాయి మాత్రం నేను నిన్ను లవ్ చేశానా అనే ఒక రకంగా కన్ఫ్యూజన్. అంటే ఒక్కొక్కసారి ఎస్ చెప్పడం ఎంత ముఖ్యమో నో చెప్పడం కూడా అంతే ముఖ్యం. నో చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి, చాలా కాన్ఫిడెన్స్ కావాలి నో చెప్పడానికి కూడా. ఐ థింక్ ద సినిమా టాక్స్ అబౌట్ దట్ ఆల్సో. అంటే మనకి ఏది కావాల్సినది మనకి, అంటే పర్టికులర్గా మీ గర్ల్ ఫ్రెండ్ అలాంటి సందిగ్ధాన్ని వ్యక్తం చేయడానికి రీజన్ ఏంటి? మేబీ బికాజ్ వన్ ఈజ్ ద కైండ్ ఆఫ్ గై విక్రమ్ ఎలాంటి అంటే అదర్ సైడ్ ఆఫ్ విక్రమ్ని తెలుసుకొని అంటే ఒక రకంగా ఏమైపోతుంది అంటే, నేను స్టోరీ చెప్పాల్సి వస్తుంది ఇంకా చాలా చెప్పాలంటే. బట్ కీపింగ్ దట్ అసైడ్, ఒక్క కన్ఫ్యూజన్ ఏంటంటే అమ్మాయికి ఈ రిలేషన్షిప్ ఉండడం, డస్ షీ వాంట్ టు బీ ఇన్ దిస్ రిలేషన్షిప్? ఓకే, ఫస్ట్ గోస్ విత్ ఇన్ హర్ సెల్ఫ్, లైక్ డస్ షీ వాంట్ టు బీ ఇన్ దిస్ రిలేషన్షిప్. ఒకటి, విక్రమ్ లాంటి అబ్బాయి కావాలా అమ్మాయికి, ఒకటి. అండ్ రెండో, కథ వెళ్తూ విక్రమ్ది ఏం క్యారెక్టరిస్టిక్స్ బయటకు రావడానికి స్టార్ట్ అవుతుంది. అది it might start choking her, something like that. It goes as the story goes in, మీకు ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది అనమాట. సో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ వితౌట్ టెల్లింగ్ ద స్టోరీ.